మేషరాశి. అమ్మ, మరి మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటారు? మేషరాశి వారి విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఇతరులకి సహకరించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. సంఘంలో గుర్తింపు, గౌరవం లభిస్తుంది. అలాగే కళాకారులకి విశేషంగా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. జీవిత భాగస్వామితో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, సంఘంలో గౌరవ మర్యాదలు అన్ని విషయాల్లో కావచ్చు చాలా వరకు అనుకూలంగా ఉండడం, దానివల్ల కొత్త అవకాశాలు లభ్యమవ్వడం, మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడం, స్నేహ సంబంధాల వల్ల మీకు అనుకూలతలు ఏర్పడడం, దీనివల్ల తల్లి పెద్దలందరితో కలిసి చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడం, మంచి న్యూస్ లాంటిది మీ మనసుని కొంత ఆనందాన్ని కలిగించే అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీ యొక్క ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ తీసుకుంటారు. అలాగే ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకుంటారు. శత్రువుల మీద విజయం సాధించడానికి, ప్రత్యర్థుల మీద జయం సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన అవకాశాలు, వృత్తిపరమైన అభివృద్ధి, దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు, అంతేకాకుండా ఈ రకమైన కళారంగంలో ఉండే వారికి కావచ్చు, అలాగే జర్నలిజానికి సంబంధించిన వారు, అలాగే విద్యాపరంగా కూడా అభివృద్ధికరంగా ఎక్కువ ఆలోచనలు చేస్తూ వారందరికీ కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు ప్రయత్నం చేసేవారు, ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశానికి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా స్త్రీలతో విభేదాలు రాకుండా వృత్తిపరంగా మీతో ఉండే ఉన్నతాధికారులతో కావచ్చు, లేకపోతే మీతో పనిచేసేవారితో కావచ్చు, మాటల విషయంలో ఘర్షణలు లోను కాకుండా జాగ్రత్తగా వ్యవహరించి అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. మిథున రాశి. అమ్మ, మరి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సంతాన వర్గంతో కావచ్చు, మీ యొక్క క్రియేటివిటీ సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి, విశేషంగా కృషి చేయడానికి అవకాశం అనేది ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మీకు విద్యాపరంగా సంతానం యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే ప్రయత్నాలలో, వారి యొక్క ఉన్నత విద్య కొరకు చేసే కార్యక్రమాల్లో చాలా వరకు అనుకూలమైన సమయంగా భావించవచ్చు. వాళ్ళ యొక్క ఉన్నత విద్య విషయంలో, అలాగే వారి యొక్క ఆధ్యాత్మిక అంశాలలో మీ ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. పుణ్యబలాన్ని పెంపొందించుకుంటారు. అయితే మధ్య మధ్య డిస్ట్రాక్షన్స్ రాకుండా జాగ్రత్త పడాలి. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. అది కూడా ఏదైనా చక్కటి ఆధ్యాత్మిక సంబంధమైన ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సంతాన వర్గంతో మాత్రం ముఖ్యంగా మీ యొక్క మాటల వల్ల, మీ మాటలు వారి మాటల సంయమనం ఒకే రకంగా లేకపోవడం వల్ల అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. కొంత కూల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న సమయంలో అనుకున్న పని పూర్తి చేసుకోవాలి. కర్కాటక రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? గృహ వాహన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. అలాగే గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేస్తారు. కొత్త విషయాలు మీకు మనసుకి ఆనందాన్ని ఇస్తాయి. గృహంలో వాతావరణాన్ని ప్రశాంతంగా పెంపొందించుకుంటారు. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల ద్వారా మీకు ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ అలాంటి వస్తువులు కానీ గిఫ్ట్లుగా తీసుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అయితే దాంతోపాటుగా మానసికంగా కొంత ఘర్షణని అధిగమించే ప్రయత్నాలు మాత్రం చేయాలి. ఏది ఎలా ఉన్నా, ఎలాంటి వాతావరణం అనుకూలంగా ఏర్పడుతున్నా కూడా ప్రతి దానిలోనూ ఒక అనుమానంలాగా ఇది చేయగలనా లేదా అని మీ మీద మీకు ఆత్మవిశ్వాసం కొన్ని సందర్భాల్లో ఆగడం, లేకపోతే ప్రతిదాన్ని కొంత ఘర్షణగా చూడడం బట్టి కూడా ప్రశాంతత అనేది తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి. కాబట్టి అనుకున్న సమయంలో అనుకున్న పని పూర్తి చేయడానికి చేసే ప్రయత్నాలకి ఎక్కువ శాతం కృషి చేస్తారు. సింహరాశి. మరి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయంలో మీ యొక్క భాగస్వామి వ్యవహారాల కన్నా కూడా ఎక్కువ శాతం మీ యొక్క ఈ సోదరి వర్గం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడానికి అధికంగా కృషి చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం ఆశించకుండానే ఆకస్మికంగా మీకు లబ్ధి. అయితే ముఖ్యుల కొరకు మీరు అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు రావడం, వారి నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా ఉండే విధంగా మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క భాతృవర్గంతో, వ్యక్తులతో ఏ రకంగానూ ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలుగా ముందుకెళ్ళాలి. వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో కొంత మిశ్రమ ఫలితాలకి అవకాశం ఉన్న రీత్యా వ్యాపార అభివృద్ధి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంపొందించుకోవాలి. అలాగే స్థిర నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించి ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి.
అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? కన్యా రాశి వాళ్ళ విషయంలో ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా మాట విలువ పెరుగుతుంది, వ్యక్తులతో మంచి ర్యాపో పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ఆర్థిక సంబంధమైన విషయాల్లో తీసుకునే నిర్ణయాలలో మీకు కుటుంబ సభ్యుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ సమయస్ఫూర్తి పెరుగుతుంది. ఎలాంటి ఘర్షణాత్మకమైన వాతావరణమైనా దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చక్కగా చేసుకుంటూ ముందుకు పెడతారు. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా కుటుంబంలో స్త్రీల ఆరోగ్య విషయంలో కావచ్చు, ముఖ్యుల విషయంలో కావచ్చు, తగిన శ్రద్ధతో ముందుకు పెడతారు. వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో ఘర్షణలకి వీళ్ళెంత దూరంగా ఉండాలి, మీ మాటే కరెక్ట్ అనుకున్న విధంగా ముందుకు వెళ్ళేటప్పుడు కూడా కొన్ని ఘర్షణలు ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు కమ్యూనికేషన్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. విద్యార్థులు విద్య మీద దృష్టిని కేటాయించాలి. దాంతోపాటుగా కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా రైటింగ్ స్కిల్స్ని కూడా పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. అలాగే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధికంగా శ్రమ చేస్తారు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నప్పుడు తులారాశి వారికి మీ మీద మీకు నమ్మకం, శ్రద్ధ తప్పనిసరిగా పెరుగుతాయి. కొత్త ఆలోచనలు చేస్తూ ముందుకు పెడతారు. కొత్త ఆలోచనలతో పాటుగా నూతన ఎక్స్పాన్షన్స్, అంటే మీ యొక్క వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే చర్యలు కానీ, వ్యాపారంలో కొన్ని కీలక నిర్ణయాలను ప్రవేశపెట్టడానికి కానీ మీరు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆ విషయంలో దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో సంప్రదింపులు చేయడం అనేది, అలాగే దాంతోపాటు చక్కటి అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్తో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, వారిని అడిగి ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందన్న విషయం మీద దృష్టి కేటాయించడం మొదలైన వాటికి అనుకూలమైన సమయం. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉండేవారు కూడా, ఐటీ మొదలైన శాఖల్లో ఉండేవారికి కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగానే దీన్ని మనం భావించవచ్చు. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో కొత్త విధానాలుగా విద్యను నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారంటే ఏఐ సంబంధించినవి, ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టిని కేటాయించడం మొదలైన వాటికి అవకాశం ఉంది. ఎలా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈ యొక్క మార్కెటింగ్, నెట్ మొదలైనవి వాటికి సంబంధించిన విషయాల్లో, ఇంటర్నెట్కి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ విషయంలో కూడా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన పెట్టుబడులు, అనవసరమైన బెట్టింగ్లు మొదలైన వాటికి దూరంగా ఉండడం బట్టి మీకు అది చాలా వరకు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఆర్థిక విషయాల మీద దృష్టి కేటాయిస్తూ అధికంగా శ్రమ పడడం వల్ల వృత్తిపరమైన స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ స్ట్రెస్ వల్ల మీకు సమయానికి ఆహార స్వీకరణ కానీ, రెస్ట్ కానీ లేకపోవడం వల్ల అధికంగా శ్రమ అనేది ఉంటుంది. కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ ఆలోచనలలో వాహనానికి, గృహానికి సంబంధించిన విషయాలు, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పెడతారు. కాబట్టి గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు, నూతన వాహనాలతో పాటుగా నూతన గృహానికి సంబంధించిన విషయాలు, కొత్త వ్యక్తుల్ని నమ్మి కొత్త ప్రదేశాల్లో మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతుంది. కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొత్తగా షాపింగ్లు చేయడానికి వాటికి ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ముందుగా ఒత్తిడిని అధిగమించాలి. స్ట్రెస్ లెవెల్స్ లేకుండా తగిన విధంగా విశ్రాంతి తీసుకోవాలి. ముఖ్యంగా కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో, డైజెషన్కి సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. తదుపరి రాశి అయినటువంటి ధనుసు రాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ధనుసు రాశి వారికి ఆకస్మికంగా ధనాదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వచ్చిన ధనాన్ని దానికంటే రెట్టింపుగా ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లాంటివి కూడా ఉండే అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మిక ఆదాయం ప్లస్ అది కూడా మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తులు, చిన్ననాటి మిత్రులు, భాగస్వాముల కొరకు, అలాగే జీవిత భాగస్వామి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి కూడా ప్రయత్నాలు లాంటివి అధికంగా చేసే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంతేకాకుండా విదేశాల్లో ఉండే వ్యక్తులతో మంచి ఆలోచనలు చేయడం, వారితో కలిపి మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి ధనాన్ని ఎలా పెట్టుబడి పెట్టాలా అన్న విషయాల్లో ఆలోచన చేయడం, కొత్త ప్రదేశాల్లో మీ యొక్క వ్యాపారం సంబంధించిన విషయాల్లో బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి, ఆల్రెడీ ఉండే వ్యాపారాన్ని మీరు ఇంకో కొత్త ప్రదేశంలో చేయడానికి చేసే ప్రయత్నాలకు కానీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కమ్యూనికేషన్ సంబంధించిన విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ విల్ పవర్ అధికంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో వ్యాపార విస్తరణ విషయంలో కావచ్చు, అలాగే కమ్యూనికేషన్ విషయంలో, నిర్ణయ సామర్థ్యంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఒకటి మనకి ఇక్కడ కనబడుతున్నాయి. మకర రాశి. అమ్మ, మరి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి వాళ్ళకి ఆశించిన విషయాల్లో విజయాన్ని సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంటే ఏదైనా చేద్దామని నిర్ణయాలు తీసుకున్నా కూడా ఆ విషయంలో అది వృత్తికి సంబంధించిన విషయాల్లో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు.
వ్యాపార పరంగా అభివృద్ధి చెందడానికి కూడా అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తి వ్యాపారాలు చాలా వరకు అనుకూలంగానే ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా వ్యాపార పరంగా సమస్యలు కానీ ఆర్థికంగా చిరాకులు కానీ ఎదురవుతున్నా కూడా దాన్ని మీరు చాలా చక్కగా ట్యాకిల్ చేసి మంచిగా మాట్లాడి సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఆ విషయంలో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులు ముఖ్యంగా సంతాన వర్గంతో అనుకూలమైన వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార పరంగా కొంతవరకు అనుకూలమైన వాతావరణంలో ముందుకు పెడతారు. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి తండ్రి ఆరోగ్య విషయం మీద శ్రద్ధ తీసుకుంటారు. పోటీలలో నెగ్గడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే కార్యక్రమాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. న్యాయ సంబంధమైన విషయాలు కావచ్చు, ఇమ్యూనిటీ పవర్ కావచ్చు, వాటి రిలేటెడ్గా మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా చక్కగా ఉంటాయి. మార్కెటింగ్ రంగంలో ఉండే వాళ్ళకి కావచ్చు, లేకపోతే చక్కగా మాట్లాడి పనులు సాధించుకునే విధానంలో ఉండే మార్కెటింగ్ రంగం కావచ్చు, ఇటు పక్కన మీ యొక్క వ్యక్తిగతంగా మీకు సపోర్ట్ ఇచ్చే మీ తల్లిదండ్రుల యొక్క సహకారంతో అనుకున్న పనులు అనుకున్న విధంగా సాధించడానికి అధిక శాతం కృషి చేస్తారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి, అలాగే దైవబలం దైవ సంకల్పం తోడవడానికి అన్ని విధాలుగా కూడా పుణ్యబలాన్ని పెంపొందించుకుంటూ మీరు ముందుకెళ్ళడానికి కృషి చేస్తారు. మీనరాశి. అమ్మ, మరి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ మీనరాశి వాళ్ళ విషయంలో కొంత మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ముఖ్యమైన కార్యక్రమాల్లో కొన్ని చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు, కొంత ఘర్షణని క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఒకదాని అనుకున్న ధనం మరొకదానికి ఖర్చు అయిపోవడం, మీరు ఆలోచించి ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో ఏదో తెలియని ఆటంకాల వల్ల కొంత అది తాత్కాలికంగా ఆగే పరిస్థితులు రావడం, అది ప్రయాణాలు రీత్యా కావచ్చు, తీసుకునే నిర్ణయాలు కావచ్చు, అయితే పడిన కష్టానికి తగిన స్థాయిలో మనకి గుర్తింపు గౌరవం రావట్లేదన్న విధానంలో కొంత ఘర్షణ మొదలైనవి ఎన్ని ఎదురవుతున్నా కూడా వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి.